మంత్ర విద్య. ఒక ఊళ్ళో మాదన్న అని ఒక బద్ధకస్తుడుండేవాడు. అతనికి ఏం పని చెయ్యాలన్నా ఒళ్ళు వంగేది కాదు. ఒళ్ళు వంచి పని చేయటం కన్నా అసహ్యం మరొకటి లేదని, మంత్రవిద్యలు నేర్చినట్టయితే వాటితో హాయిగా జీవయాత్ర కొనసాగించవచ్చునని మాదన్నకు అనిపించింది. ఊరికి దూరంగా కొండల మధ్య ఒక మఠంలో ఒక సిద్ధుడుండేవాడు. ఆయనకు అనేక మంత్రవిద్యలు తెలుసును. మాదన్న ఆ సిద్ధుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. అతను మఠం చేరేసరికి సిద్ధుడు దర్భాసనం పైన పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఆయన శిష్యులు ఏవేవో పనులలో నిమగ్నులై ఉన్నారు. మాదన్న సిద్ధుడికి ప్రణామం చేసి చేతులు జోడించి, స్వామి, నన్ను కూడా తమ శిష్యవర్గంలో చేర్చుకుని మంత్రవిద్య ప్రసాదించండి. తమ పేరు చెప్పుకుని హాయిగా బతుకుతాను అని వేడుకున్నాడు. సిద్ధుడు తల అడ్డంగా తిప్పి, మంత్రవిద్యలు నేర్వగల శక్తి నీలో లేదు నాయనా అన్నాడు. ఈ మాటకు మాదన్నకు ఆశాభంగం అయ్యింది. అయితే సిద్ధుడు అతన్ని వెళ్ళి పొమ్మనలేదు గనుక కాస్త ధైర్యం తెచ్చుకుని, అయినా ప్రయత్నించి చూడాలని ఉంది, నన్నిక్కడే ఉండనివ్వండి అని ప్రాధేయపడ్డాడు. నాకేమీ అభ్యంతరం లేదు. నా మిగిలిన శిష్యులతో పాటు నువ్వు కూడా మఠంలో ఉండవచ్చు అన్నాడు సిద్ధుడు. ఆయనకు తన పైన ఆ పాటి అనుగ్రహమైనా కలిగినందుకు మాదన్న సంతోషించాడు. మర్నాడు తూర్పు తెల్లవారే వేళ సిద్ధుడు మాదన్నను తన వద్దకు పిలిపించి ఒక గొడ్డలి ఇచ్చి అడవికి పోయి వంటకట్టెలు కొట్టుకు రమ్మన్నాడు. కట్టెలు కొట్టితే మంత్రవిద్య సిద్ధించదు. అలాంటి మొరటు పనులు మాదన్నకు ఇంటా వంటా కూడా లేవు. అయినా అతను వెళ్ళి వంటకట్టెలు కొట్టి తెచ్చాడు. అయితే ఈ శ్రమ ఒక్కరోజుతో కాలేదు. సిద్ధుడు వరుసగా నెల రోజుల పాటు మాదన్నను కట్టెలు కొట్టే పని మీద పంపాడు. మాదన్న తన జీవితంలో అంత శ్రమ ఏనాడూ పడలేదు. కట్టెలు కొట్టి అతని చేతులు అడవికి మఠానికి మధ్య నడిచి అతని కాళ్ళు బొబ్బలెక్కాయి. ఒకనాటి సాయంకాలం కాస్త చీకట పడి మాదన్న కట్టెల మోపుతో మఠం చేరేసరికి లోపల సిద్ధుడి వెంట మరి ఇద్దరు కొత్త వాళ్ళెవరో ఉన్నారు. ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళున్న గదిలో చాలా చీకటిగానే ఉన్నది. అయినా సిద్ధుడు మామూలు ప్రకారం తన శిష్యులను పిలిచి దీపం తీసుకురమ్మనక తానే స్వయంగా లేచి గోడ మీద బొగ్గుతో ఒక వలయం గీశాడు. వెంటనే ఆ వలయం చంద్రుడిలాగా ప్రకాశించనారంభించి చల్లని వెన్నెలను గది అంతా ప్రసరింపచేసింది. తరువాత కొత్తవారిలో ఒకడు కొంచెంసేపు వినోదం ఏర్పాటు చేద్దాం అంటూ ఒక సమ్మిత పుల్లను గోడమీద వలయం కేసి విసిరాడు. అది చిన్న ప్రమాణం గల అప్సరసగా మారి వలయం నుంచి గదిలోకి నడిచి వచ్చి మామూలు ఆడదాని ప్రమాణానికి పెరిగి కొంతసేపు నృత్యం చేస్తూ పాడింది. చిట్ట చివరకు ఆ అప్సరస తిరిగి సమిధిగా మారి కింద పడిపోయింది. కొత్తగా వచ్చిన వారిలో రెండోవాడు తన చేతిలో ఉండే బుల్లి రాగి చెంబును సిద్ధుడి శిష్యులకిస్తూ, ఇందులో ఉన్న పాయసం మీరంతా కడుపు నిండా తాగండి అన్నాడు. అందులో పాయసమే ఉంటే అది ఒక్క గుక్కకే చాలేటట్టు మాదన్నకు తోచలేదు. కానీ అందులోని పాయసంతోనే అందరి కడుపులు నిండిపోయాయి. తరువాత సిద్ధుడు కొత్తవాళ్లతో, మనం కాసేపు చంద్రమండలం మీద విహరించి వద్దాం అన్నాడు. మాదన్న
చూస్తూ ఉండగానే ముగ్గురు గోడ మీది చంద్రుడి మీదకి వెళ్ళి దాని మీద కూర్చున్నారు. కొంతసేపు వారు ఏదో మాట్లాడుతూ తలలు ఆడించటమో చేతులు కదిలించటమో స్పష్టంగా శిష్యులందరికీ కనిపించింది. అంతలోనే గోడమీది చంద్రుడు అకస్మాత్తుగా ఆరిపోయాడు. గది అంతా చీకటి అయిపోయింది. శిష్యులు దీపం వెలిగించి తెచ్చేసరికి గదిలో సిద్ధుడు మాత్రమే కూర్చుని ఉన్నాడు. ఆయన తన శిష్యులతో జరిగిన దాని గురించి ఏమీ అనక, మీరంతా త్వరగా వెళ్ళి నిద్రపోండి, రేపు పెందలాడే లేవాల్సి ఉంటుంది అని చెప్పాడు. తరువాత మరి 2 మాసాలు గడిచాయి. మాదన్న కట్టెలు కొట్టి తెస్తూనే ఉన్నాడు. సిద్ధుడు అతనికి మంత్రోపదేశం చేసే లక్షణాలేమీ కనబడలేదు. మాదన్న సిద్ధుడితో ఒకనాడు, స్వామీ, నేను 3 మాసాలుగా తమకు సేవ చేశాను. ఈ 3 మాసాలు నేను కట్టెలు కొట్టడం తప్ప మరేదీ చెయ్యలేదు. ఇలాంటి కఠినమైన పని నా జీవితంలో ఎన్నడూ చేసి ఉండలేదు. నాకు ఇలాంటి శరీర శ్రమ అలవాటు లేదు కూడా. ఇక నాకు ఇంటి మీద ధ్యాస మళ్ళింది అన్నాడు. తప్పకుండా వెళ్ళు. నీకు శక్తి చాలదని మొదటే చెప్పాను. కావలిస్తే రేపు ఉదయమే వెళ్ళవచ్చు. నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు సిద్ధుడు. స్వామి, ఇంతకాలం శరీరం హూనం చేసుకుని తమ పరిచర్య చేసినందుకు ఒక్క చిన్న మంత్రమైనా ఉపదేశించరా అన్నాడు మాదన్న. దానికి ఏం అభ్యంతరం? నీకే మంత్రం నేర్చుకోవాలని ఉన్నదో చెప్పు అని సిద్ధుడు అడిగాడు. తమరు పచార్లు చేసేటప్పుడు గోడలకుండా కూడా నడవటం గమనించాను. ఆ శక్తి నాకిప్పించారంటే నేను తృప్తి పడతాను అన్నాడు మాదన్న. సిద్ధుడు నవ్వాడు. ఆయన మాదన్నకు ఒక చిన్న మంత్రం చెప్పి అదే మంత్రం తాను పఠించుచూ గోడ గుండా అవతల గదిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. మాదన్న సిద్ధుడు నేర్పిన మంత్రాన్ని పఠిస్తూ తాను కూడా అవతలి గదిలోకి వెళ్ళబోయాడు గాని గోడ అడ్డు తగిలి అతన్ని తన గుండా పోనివ్వలేదు. అలా మెల్లిగా నడవకు, తల వంచి వేగంగా పరిగెట్టితే గోడకుండా దూసుకుపోగలుగుతావు అన్నాడు సిద్ధుడు. సిద్ధుడు చెప్పినట్టే చేసి మాదన్న గోడగుండా అవతల గదిలోకి వెళ్ళగలిగాడు. అతను చుట్టూ తిరిగి సిద్ధుడున్న గదిలోకి వచ్చి ఆయనకు కృతజ్ఞత తెలుపుకున్నాడు. విద్య వచ్చింది గదా అని అడ్డమైన వాళ్ళ దగ్గర చీటికి మాటికి ప్రదర్శించుకు, జాగ్రత్త అని హెచ్చరించి సిద్ధుడు మాదన్నను పంపేశాడు. మాదన్న ఇంటికి తిరిగి వెళుతూనే తాను అద్భుత శక్తులెన్నో సాధించుకు వచ్చినట్టు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేశాడు. కానీ తాను సాధించిన శక్తులు ఫలానా అని అతను ఎవరికీ స్పష్టంగా చెప్పలేదు. అందుచేత అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు. చివరకు మాదన్న ఊళ్ళో వాళ్ళ మెప్పు కోసం బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఊళ్ళో వాళ్ళంతా ఒకచోట మూగారు. మాదన్న మంత్రం చదువుతూ పొట్టేలులాగా తల వంచి ఎదురుగా తన గోడకేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి గోడకు తల ఆడుచుకుని స్పృహ తప్పి పడిపోయాడు. నెత్తిమీద నిమ్మకాయంత బొబ్బి కట్టింది. ఊళ్ళో వాళ్ళంతా మాదన్న మంత్రశక్తి గురించి చెప్పుకుని చాలా ఏళ్లపాటు నవ్వుకున్నారు. అందుకే మనం ఎవరన్నా అలివిగాని పని తలపెట్టి అబాసు పాలవుతుంటే ఎందుకురా గోడకేసి తల కొట్టుకుంటావు అంటూ ఉంటాం. కథ సమాప్తం.